హలో గైస్, వెల్కమ్ టు వన్ జిందగీ లాగ్స్. రే ఎక్కడ రేడు అమ్ముడు రావాలమ్మా. మ్యాచ్ చూసిరా? మ్యాచ్ చూసినారా? ఈ పత్తుకి సిగ్గు కట్టారా? డాన్స్ చేస్తున్నావురా? నేను డాన్స్ అనేది ఒక కారణం ఉంది మామ. ఆ కారణంలో వద్దురా మాకు అవసరం లేదు. ఏంటంటే మా వాళ్ళు అన్ని వికెట్లు పడినా సరే 200 కొట్టిరు, కానీ అదే పిచ్ లో సిఎస్కే వాళ్ళు 120 కొట్టిరు. ఏ మ్యాచ్ గురించి రా మనం మాట్లాడుకోవాల్సింది? ఏ మ్యాచ్ రా? ఏ మ్యాచ్ మాట్లాడుకోవాల్సింది? అదో కొట్టుడారా? జాగ్రేషన్ తమను కొట్టినట్టు, సెంటర్ సినిమాకి ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కొట్టినట్టు, కుక్కను కొట్టినట్టు కదా వాళ్ళు. పిల్లలు కొట్టిరు కదరా. సర్లేరా, ఎంత కొట్టిరులే గాని మాకెందుకు ఆనందం ఉందంటే 2025 ఫస్ట్ 2 మ్యాచ్లు గెలిచినాం, తర్వాత 3 మ్యాచ్ ఓడిపోయాం, తర్వాత మిగతా గెలిచినాం, కప్పు కొట్టినాం కదా. సేమ్ అదే ఫాలో ఆడుతున్నాం. మళ్ళీ మనం 2 మ్యాచ్లు గెలిచినాం, 3 మ్యాచ్ ఓడిపోయాం. వీడు ఓడిపోయి కాదు, వీడి ఇట్లాంటి లాజిక్ లో రే ఇట్లాంటి లాజిక్లు చెప్పాలి. నువ్వు ఓడిపోయిన తర్వాత కూడా నీ ఇట్లాంటి లాజిక్లు చెప్పాలి. సరే, మా ప్రిడిక్షన్స్ అని కరెక్ట్ అవుతున్నాయేమో. ఆర్ఆర్ టాస్ గెలిచింది, బౌలింగ్ తీసుకుంది, అట్లే నేను ప్రతిసారి ప్రిడిక్షన్ కరెక్ట్ అవుతుంది. కాకపోతే అదేమో తెలియదు కానీ ప్రతిసారి వర్షం పడిన ప్రతిసారి మనకేదో ఏదో కొంచెం తేడా పడుతుంది. వర్షం వల్ల నిన్న కూడా, లేకపోతే ఆ వర్షం మరి ఎవడి వల్ల అర్థం కావట్లేదు. మరి ఎవడు ఏ నిమ్మకాయ నిండు మళ్ళా. మొన్న కూడా ఎంఐ మీద ఊరికి వర్షం పడే ఊరికి ఆ మ్యాచ్ అంతా పోయింది. అయితే ఆ రోజు మందే మ్యాచ్ ఎంఐదే. చిన్న పిల్లలు కొట్టింది కదరా, కుక్కర్ కొట్టాడు కొట్టినట్ట కదరా. బిజీ ఉన్నాను, ఆన్లైన్ లోకి ఇప్పుడే రాను, సాయంకాలం వస్తున్నాను ఓన్ డైలాగ్ తోటి, కింద మీన ఊపు శేఖర్ అన్న తోపు వస్తుందిలే. నేను మళ్ళా మాట్లాడతా. మా అమ్మ ఫోన్ చేసింది. రే నువ్వు పోలేదు అసలు కవరింగ్ ఎందుకు? ఓడిపోయిన తర్వాత తీరు చెప్తున్నా, ఇది ఓడిపోతే తీసుకోలేడు. టెక్నాలజీ రే ఇది. ఈడు 10G 5G అని ప్రజల్ని మోసం చేస్తుంది. ఓడిపోతే తీసుకోరా, ఏమైంది? ఈడు పెద్ద డైలాగ్ నిన్న. ఫస్ట్ ఓపెనర్స్ అవుట్ చేయకండి. ఓపెనర్స్ విరాట్ కోహ్లీ అవుట్ అయితే పడికల్ వస్తాడు. కోహ్లీ అవుట్ అయ్యిండు, పడికల్ వచ్చి అవుట్ అయ్యిండు. సాల్ట్ అవుట్ అయ్యిండు, పట్టిదారు ఒకటి నిలబడ్డాడు. పట్టిదారు హ్యాట్స్ ఆఫ్, బాగా ఆడి, చాలా బాగా ఆడిండు. మంచి ఇన్నింగ్స్ ఆడింది పట్టిదారు పోతే టిమ్ డేవిడ్ వస్తాడు. టిమ్ డేవిడ్ అవుట్ అయ్యిండు. షెఫర్డ్ వస్తాడు, షెఫర్డ్ అవుట్ అయ్యిండు. వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ వస్తాడు, అవుట్ అయ్యిండు. ఎవరో మీకు ఆడింది? వెంకటేష్ అయ్యర్ కూడా వచ్చింది. వెంకటేష్ గారి వల్లనే ఓడిపోయినారు మీరు. సార్ స్పిన్నర్ లేక ఓడిపోయినారు మీరు. నిన్న తృణాలన్నా అంత బాగా చేసిండు. స్పిన్నర్ తృణాలు అన్నది ఉంటే గెలిచిన వాళ్ళుగా. లేదు, కష్టం మా. జోక్స్ అపార్ట్ మా, నేనైతే నిజంగా ఆరాన్ని మంచిగా అప్రిషియేట్ చేయాలనుకుంటున్నా. అది కూడా వైభవ్ సూర్యవంశిని. ఎందుకంటే ఆర్సీబీ అన్ని వికెట్లు పడిపోయినా సరే, ఈవెన్ 11 overs కి 6 wickets పడిపోయినాయి, స్టిల్ వాళ్ళు 200 అయితే మేనేజ్ చేశారు స్కోర్ ని. కాకపోతే వైభవ్ సూర్యవంశి 1 side చేశాడు గేమ్ మొత్తాన్ని. వాళ్ళు పవర్ ప్లే లోనే వాళ్ళ స్కోర్ 97. జస్ట్ ఆలోచించండి, 97 కాబట్టి అది 1 side అయిపోయింది. ఈవెన్ ఆర్సీబీ మిడిల్ ఓవర్స్ లో కంబ్యాక్ ఇచ్చింది. వైభవ్ సూర్యవంశి వికెట్ పడిపోయిన తర్వాత కూడా మంచి కంబ్యాక్ ఇచ్చింది. బౌలింగ్ బాగా టఫ్ గా వేశారు. స్టిల్ ఏంటంటే అది వైభవ్ సూర్యవంశి 1 side చేశారు కాబట్టి వాళ్ళు కొంచెం చేసింగ్ కానీ ఈజీ అయింది. వాళ్ళు బాల్ టు బాల్ సింగిల్ తీసుకుంటూ హ్యాపీగా గెలిచేసుకున్నారు. ఈవెన్ ధ్రువ్ జురేల్ కూడా చాలా బాగా ఆడాడు. అది మెయిన్ ఇంపాక్ట్ అంతా వైభవ్ సూర్యవంశి. కాబట్టి నిజం బాగా మన ఇండియన్ ఫ్యూచర్ మంచి బ్యాట్స్మెన్, హ్యాట్స్ అని చెప్పొచ్చు. చాలా మంచి బ్యాట్స్మెన్, అప్రిషియేట్ చేయొచ్చు. మనం ఓడిపోయాను కానీ బట్ స్టిల్ వైభవ్ సూర్యవంశి చాలా గొప్ప నాట్ ఆడాడు. మంచి ఇండియాకి మంచి ఫ్యూచర్ కావాలి. వీడు కవరింగ్ కోసం వీడు ఇలాంటి 100 చెప్తాడు. నువ్వు దొంగ వేసాడు. మనైతే ఓడిపోయినా తీసుకున్నాం బట్ స్టిల్ అప్రిషియేషన్ అయితే తీసుకున్నావు. ఇంతసేపు వీడు ఏం తీసుకోడు. జిమ్ముట్టలు చేసి కవరింగ్ చేసి దొంగ వేసాడు. ఫేస్ కొంచెం స్మైలింగ్ ఫేస్ కాబట్టి మీరు ఎప్పుడు అంటే స్మైలింగ్ ఫేస్ బాగా సిగ్గుపడరా నువ్వు. టాస్క్ ఎందుకు మంది? ఏం లేదు టాస్క్. నాగు పాము గుర్తుందిగా, నాగిన్ డాన్స్. కమాన్ నాగిన్ డాన్స్ కాదు కానీ అమ్మా. కమాన్ నాగిన్ డాన్స్ కానీ ఇంకా ఏ నాగిన్ డాన్స్. సతాయికి వచ్చినారు. టాస్ ఏమంటారు, టాస్ వేస్తే మరి నెక్స్ట్ మ్యాచ్ ఎవరికి ఎప్పుడు మా ఈ రోజు అయితే డబుల్ హెడెడ్. ఫస్ట్ మ్యాచ్ అయితే ఈ 2 టీమ్స్ పంజాబ్ అండ్ SRH. మరి నాకు ఏది ఇస్తావు చెప్పు. నీకు ఏది కావాలి చెప్పు. నువ్వు ఏది ఇచ్చి నేను తీసుకుంటారా? నీకు
నీకు ఏ టీం వాళ్ళు తీసుకోవచ్చు కదా. లేదు లేయలే, రెండు పనికి వాళ్ళ టీంలు అయితే నేను ఎందుకు తీసుకోవడం. మొన్న ఎలివేషన్ ఇచ్చిన పంజాబ్ కి. అది మొన్న అరే నేను నీకు ఏంది ఏంది ఏవేది పిట్సా మ్యాథ్స్ చేస్తుంది. నేను నీకు నాది చెప్పాగా పోస్తే ఆరెంజ్ వస్తుంది. బొప్పాయ. పర్సనల్ వెళ్ళా. సరే మా ఇడిదే మరి బత్తాయి టీం అంట. టీం పేరు చెప్పు సరిగా, ఓడిపోయినాడు. టీం పేరు చెప్పురా. సన్ రైజర్స్ హైదరాబాద్. నువ్వు ఏ ఊర్లో నువ్వు ఉండేది? నువ్వు ఆంధ్రప్రదేశ్ లో. మన టీమేరా అది, తెలుగు వాళ్ళ టీము. అది హైదరాబాద్ కదా. హైదరాబాద్ ఎందుకుంది మరి, తనలే తెలుగు పెట్టద్దు. వీరికి దండంగా వదిలేయడమే. లేదు మా ఒకరు వాడు ఎస్ఆర్ఎస్ నాకు ఇచ్చి కొంచెం మంచిగా ఎలివేట్ చేస్తాడు. అట్లా వాడు తీసుకోరా సార్. లేదు అయిపోయింది, వన్స్ ఇచ్చేసిన తర్వాత అయిపోయింది. ఇది బత్తాయి, నాదేమో సర్పంచ్ సార్ తెలుసు కదా, పంజాబ్ కింగ్. రెండు మనకి చాలా ఇష్టం ఐస్ క్రీమ్ లో, కానీ మనం ఎప్పుడు తెలుసు కదా మన తెలుగు వాళ్ళకి సపోర్ట్ చేస్తాం. ఇదేదో ముంబై ఆ పక్క ఇది లేదు. పంజాబ్ ఎస్ఆర్ఎస్ రెండు కలలాటి మా ఇప్పుడు కన్ను పోయింది, గుడ్డాడు అయిపోయింది. ఎస్ఆర్హెచ్ ఇయ్యలేదు మన వాళ్ళు. ఎస్ఆర్హెచ్ కాటరం మూడు కొడుకులు మన ఓడిపోయినా గెలిస్తే ఎస్ఆర్హెచ్ కి సపోర్ట్ తెలుసుగా వస్తుంది. ఆరెంజ్ బత్తాయి. సరే మామ, మనకైతే పంజాబ్ ఇచ్చింది కాబట్టి ఓకే తీసుకుందాం. మన దాంట్లో మంచి మంచి ప్లేయర్స్ ఉన్నారు. సిమ్రాన్ సింగ్, ఓపెనర్స్ ప్రియాంశ్ ఆర్య, తర్వాత మన కెప్టెన్సీ మీద నమ్మకం ఉంది, మంచి కెప్టెన్. ఈ రోజు వీడి దరిద్రం ఎట్లుంటో తెలుస్తుంది గైస్. వీడు ఇంత మంచి టీం తీసుకున్నా ఈ రోజు ఆ టీం నోడగొడతాడు. సాయంత్రం చూద్దాం ఇంత దరిద్రం ఎట్లుంటుందో. సర్లే గానీ మరి కొడతారు మీ వాళ్ళు. నేనైతే టాస్ ఏమనుకుంటున్నా అంటే ఎస్ఆర్ఎస్ టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుంటాను. బ్యాటింగ్ తీసుకొని 300 కానీ లెక్క పెట్టాలి. అవసరం లేదు కానీ వీళ్ళు, నేను అనుకోవడం వీళ్ళు కొంచెం ఓవర్ ఎక్స్పెక్టేషన్. అందులో డే రైట్ మ్యాచ్ కాబట్టి 180 వికెట్స్ పడిపోతాయి ఎస్ఆర్హెచ్ ఈ రోజు. వీడేదో హాట్ స్టార్ లో వాళ్ళ కమెంటేటర్ లాగా డే లైట్ హాట్ స్టార్ వాళ్ళు ఫోన్ చేసిండు, మీరు ఖాళీ ఉంటే మాకు కొంచెం కామెంట్రీకి వస్తారంటే నేను నో చెప్పా. నేను సొల్లే, ఎందుకంటే నాకు మీరు ముఖ్యం సొల్లే. మళ్ళేమో నీలో స్పోర్ట్స్ మెన్షిప్ చూసిన, అదే దాని ముందేమో నీలో ప్లేయర్ ఇప్పుడు ఏమేమి క్రీడలు ఆడుతావు. అసలు ఏ కాదు ఇస్తున్న టాలెంట్ అయితే నేను మల్టీ టాలెంట్ ఎందుకంటే నేను రోజుకి 4 టీలు తాగుతా. టాలెంట్ అనవసరం మనకి. అది కాదు మా, ఇప్పుడు చూడండి నా ప్రొఫెషన్ వేరు, బట్ స్టిల్ నేను యూట్యూబ్ లో ఎంటర్టైన్మెంట్ కోసం వచ్చేవా. మళ్ళీ హాస్టల్ పోతే మీకు వీడియో తీయాలంటే కష్టం మావా. సో నేను నా వర్క్ అంతా నేను మీకోసం అంకితం చేస్తున్నా. నేను మీ వాడిని మావా. నువ్వు ఇలాంటి డైలాగులు చెప్పి నువ్వు వాళ్ళకి క్లోజ్ అయినా సబ్స్క్రైబర్స్ నా గుండెకాయరా. ఇవన్నీ ఫేక్ అయితే ఇది ఫేక్. అసలు ఇది నమ్మకండి. మా టీమ్ లో కాటేరమ్మ ఈరోజు పులి మేలుకుంటాడు. ఈ రోజు ఎవరు పులి? అభిషేక్ అడిస్తుంది. ఇన్ని రోజులు మనం చూసినావుగా, అవుట్ కాకుండా అవుట్ పంపించేస్తే అట్లే ఉంటదిరా. పాపం అవుటే కాలే, అది క్యాచ్ పట్టి ఆడ కింద పడేసింది. మా ఇంటికి ఆడ వస్తుంది వాళ్ళు. అయినా మీ వాళ్ళు అవుట్ ఇచ్చి ఎన్ని ఇద్దరు మోసం జరుగుతుంది మన వాళ్ళకి. మొన్న థ్రిల్లర్ మ్యాచ్ లాస్ట్ బాల్ దగ్గర ఓడిపోయినాం మనం. సో ఓడిపోయిన తర్వాత ఎన్ని మామూలే కానీ మా. సరే చెప్పు. ఓకే అభిషేక్ శర్మ మరి బౌలర్ చెప్పు. బౌలర్ అందరూ బౌలర్స్ అసలు అందరూ పర్ఫార్మ్ చేస్తారు. సరే ఈ బౌలర్ చెప్పుకోలేని పరిస్థితి టీమ్ లో. మన దాంట్లో నాకైతే చాలా యూజీ చాహల్ ఉన్నాడు బౌలర్. బ్యాట్స్మెన్ వచ్చేసి శ్రేయస్ అయ్యర్ కెప్టెన్. నెక్స్ట్ మ్యాచ్ సెకండ్ మ్యాచ్ డబుల్ హెడర్ చెప్పు. డబుల్ హెడర్ ఈవినింగ్ మ్యాచ్ గురించి చెప్పు. ఈవినింగ్ డబుల్ హెడర్ మ్యాచ్ ఎవరికి? చెన్నై DC 4 టీమ్ తెలుసుగా. నీది చెన్నై అఫ్ కోర్స్. మిగిలింది DC కాబట్టి నేను DC. ఈ రోజు 2 పాయింట్ 4 పాయింట్ గెలుస్తుంది ఈ రోజు. సరే చూసుకో. గెలిచింది ప్రాబ్లం నీకు. చెన్నైకి నేను కూడా జాలి చూపిస్తాను. నువ్వు ప్రతిసారి అవసరం లేదు, నీ జాలి అవసరం లేదు. నీ జాలి వల్లనే లాస్ట్ ప్లేస్ లో మీరు. అది ఇంకెంత లాస్ట్ పోవాలరా. అన్ని ఓడిపోతున్నారు, కొంచెం జాలి చూపించి ఆ దేవుడు వీళ్ళ టీం వీళ్ళు ఓడించుకుని ఏమన్నా గెలిస్తే పోతే పోనీయండి. నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు మా, ఎందుకంటే DC ఆల్రెడీ ఫామ్ లో ఉంది. మొన్న మ్యాచ్ ఓడిపోయారు కాబట్టి అప్పుడు మంచి కంబ్యాక్ ఇస్తారు DC. చెన్నై కూడా పాపం ఏదైనా చేస్తే బాగుండు. నేనేం జాలి చూపిస్తున్నా అంటే
కనీసం వర్షం అన్న పడితే ఒక పాయింట్ వస్తుంది ఈ రోజు చెన్నైకి. రోజు బాబు ధోనిలోకి ఓడిపోతాంటారు కదా. ధోని అయితే నేను నెట్ ప్రాక్టీస్ లో బాగానే ఆడుతున్నాడు, మరి నో లుక్ షాట్స్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. మరి ఎవరు నీరో వస్తే బాగుంటుంది ధోని. మీకు అయిపోతారు ఈరోజు ధోని వస్తే మీకు 1 side అవుతుంది మ్యాచ్. అయినా మాకు ఈరోజు 2 పాయింట్లు ఆల్రెడీ రాసిచ్చాడు. ఇంటికి వస్తుంది ఒక పాయింట్, సారి వర్షం పడుతుంది. మాకు 2 పాయింట్లు వచ్చేది ఆల్రెడీ. ఈరోజు చుక్కలే మీకు. మరి ఎవరు నీ టాపిక్స్ చెప్పైతే. టాపిక్స్ నువ్వు ఆశ్చర్యపోతావు. ఎవరు? సర్ఫరాజ్ ఖాన్ కొడతారు ఈరోజు. ఓకే, సర్ఫరాజ్ ఖాన్ సూపర్ బౌలర్. ఈ టీమ్ లో కూడా బౌలర్ లేరు. బౌలర్ ఈరోజు 100 కంబ్యాక్ ఇస్తాడు guys. మామూలు కంబ్యాక్ కాదు, వేరే రోజులు కంబ్యాక్ ఇస్తాడు. ఏడవాలి ఈరోజు. సరే, విధానం ఎవరు ఆడుతున్నారు? నా దాంట్లో కేఎల్ రాహుల్, సమీర్ రిజీ ఇద్దరు ఉన్నారు. వాళ్ళిద్దరు అవుట్ అవుతారు guys ఈరోజు. ఇంకా బౌలర్ విషయానికి వస్తే అక్షర్ పటేల్ మేబీ. వీళ్ళకి ఇబ్బంది. ఇలా టైంలో ఓడిపోతారు guys. వీళ్ళకి ఫినిషింగ్ అట్లాంటివి కూడా ఏం లేదు. ఫినిషింగ్ లేదట. మిల్లర్ ఇంజూర్డ్ హ్యాండ్ తోటి మొన్న చూసారు అట్లా కొట్టాడు. అరే అప్పుడప్పుడు తగులుతాయి కదా. అదే మిల్లర్ గురించి తెలిసిందే కదా మామ. మంచి ఫామ్ ఉండే బ్యాట్స్మెన్, మంచి కష్టపడి గెలిపిస్తారు టీమ్స్ ని. మొన్న ఏదో టైం బాగాలేదు అంతే, ఎందుకంటే ఆపరేషన్ ఏం కాబట్టి. మీరైతే ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు? మీరు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి మా. మీరు నాకు తెలుసు నాకే సపోర్ట్ చేస్తారని చెప్పేసి కామెంట్ బాక్స్ మొత్తం ఎస్ఎస్ తో ఫిల్ అయిపోవాలి. సో లేకపోతే ఎంపైర్ అంటారు. ఎంపైర్ అని పేరు చెప్పండి కింద. ఎంపైర్ ఇప్పుడే దోమతడిగా చూసి చూసి వెళ్ళిపోయిండు. సిగ్గుపడ్డాడు ఈ రోజు. ఎంపైర్ నిద్ర లేదు. రేపు తీసుకొద్దాం ఎంపైర్ ని. డబల్ హెడర్ అయిపోయిన తర్వాత. ఓకే మరి.